పత్రి సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కానీ అది సరిపోదు. ఇక్కడుండే మాస్టర్స్ అందరికీ హాయ్. సో బేసికల్గా ఇక్కడి నుంచి చాలా తీసుకున్నాను నేను. అంటే అది డబ్బు పరంగాని కాదు, లేకపోతే అంటే ఫిజికల్గా కనిపించేది కాదు నేను ఇక్కడి నుంచి తీసుకుంది. సో ఫిజికల్గా కనిపించేవి ఎప్పుడు ఇక్కడ ఉన్నంత వరకే మనకి యూజ్, అంటే మనం చూస్తూ ఉంటాము. సో మనకి కనిపించినవే మనతో వస్తాయి అంటారు కదా. సో అలా ఇక్కడి నుంచి చాలా తీసుకున్నాను అనమాట. అండ్ బేసికల్గా ఫస్ట్ ఎలా ఉండేదాన్ని అంటే, పత్రి సార్కి షేక్ హ్యాండ్ ఇస్తేనే ఎనర్జీ వస్తుందా, పత్రి సార్ని చూస్తేనే వస్తుందా, ప్రతిదానికి క్వశ్చన్ చేసేదాన్ని. ప్రతిదానికి క్వశ్చనింగ్, ప్రతిదానికి అసలు ఏం అర్థమయ్యేది కాదు. వీళ్ళు చెప్తున్నది వినేదాన్ని, కానీ వీళ్ళని ఏదైనా క్వశ్చన్ అడిగితే అది స్వీకరించే నేచర్ నా దగ్గర ఉండేది కాదు. అంటే నాకు అర్థమయ్యేది కాదు అసలు వీళ్ళ వైబ్రేషన్ ఏంటి, వీళ్ళ ఎనర్జీ ఏంటి అని. సో అలా కొన్ని రోజులు జరిగాక నేను ఇంటర్మీడియట్లో మెడిటేషన్ నేర్చుకున్నాను మా పిన్ని ద్వారా. సో గూడూరులో రేవతి మేడం అని ఉన్నారు. సో మా పిన్ని రేవతి మేడం ద్వారా నేర్చుకున్నారు. సో అప్పటి నుంచి చెప్పేవాళ్ళు అనమాట, మెడిటేషన్ చెయ్యి చాలా బాగుంటుంది అని. నాకు అది నేను అర్థం చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ పట్టింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు కంప్లీట్గా ఇప్పటికి కూడా ఇంకా మొత్తం అర్థమైందని కాదు, బట్ క్వశ్చనింగ్ ఆగి వాళ్ళు ఏం చెప్తున్నారు అని విని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి చాలా ఇయర్స్ పట్టింది. అండ్ కడ్తాల్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎప్పుడు పిరమిడ్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఏ హ్యాబిట్ అంటే, మా డాడీ శాలరీ రాగానే లేకపోతే మనకి ఎక్కడి నుంచైనా ఏదైనా డబ్బులు రాగానే ఒక సర్టెన్ పర్సంటేజ్ తీసి పక్కన పెట్టేవాళ్ళు, ఇది మనది కాదు అని. సో అట్లా ఎవ్రీ ఇయర్ జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం అమౌంట్ తీసి పక్కన పెట్టడం ఒక నేచర్ అయింది. ఆ తర్వాత సడన్గా బాబుని చూసుకోవడం కోసం అని చెప్పి నేను కొన్ని ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను అనమాట. సో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒక 2 days నేను జాబ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అసలు యాక్చువల్గా జాబ్ ఎలా స్టార్ట్ చేశానంటే, మా బాబే నువ్వు నా కోసం ఇంట్లో ఉండొద్దు, నేను డే కేర్కి వెళ్ళిపోతాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళని చెప్పాడు. సో అసలు నేను మానేసిందే వీడి కోసం అయితే, వీడు నువ్వు వెళ్ళిపో బ్యాగ్ తీసుకొని, నువ్వు నాకు డిస్టర్బెన్స్గా ఉన్నావు, నువ్వు వద్దు, నాకు నేను డే కేర్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు నీతోనే ఉండాలి అని చెప్పాడు. సో నేను మళ్ళీ జాబ్ చేయడానికి, మళ్ళీ నేను ఈ ఫండ్స్ అన్నీ ఇలా ఇవ్వడానికి కారణం వాడి నోట్లో నుంచి ఆ మాట. ఆ ఒక్క నిమిషం చాలా బాధేసింది, వీడి కోసం నేను మానేస్తే వీడేంటి నన్ను వెళ్ళిపో అంటున్నాడు అని. ఓకే అంతే, వెంటనే పక్క రోజు రెజ్యూమ్ అప్డేట్ చేయడం జరిగింది. ఒక 2 days అడ్డగుట్ట సొసైటీలో, హైదరాబాద్లో అడ్డగుట్ట సెంటర్లో పిరమిడ్ ఉంటుంది అనమాట. ఆ సెంటర్ ఉంటుంది. సో ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి వాడిని స్కూల్లోకి పంపించేసి కామ్గా వెళ్ళి మెడిటేషన్ చేశాను. ఒక 2 days తర్వాత నేను ఎప్పుడైతే జాబ్ మానేశానో, ఆ మానేసిన తర్వాత ఒక కంపెనీ కంటిన్యూస్గా నాకు కాల్స్ వస్తూ ఉండేది, బాబున్నాడు ఇప్పుడు నేను చేయడానికి కుదరదు, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వను అని. ఏ కంపెనీకి అయితే నేను నో చెప్పానో అదే కంపెనీ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి వితిన్ 1 week కూడా లేదు, ఈరోజు ఒక 2 days మెడిటేషన్కి వెళ్ళి చేశాను, ఒక 2-3 daysలో మళ్ళీ జాబ్ వచ్చింది. సో ఇప్పటిదాకా నేను ఏ రూపాయి సంపాదించినా దానిలో నాదేమీ లేదు. అదంతా ఆ ఫ్లో ఎలా వస్తుంది, నా ద్వారా ఇవ్వబడుతుంది అంతే. బట్ నేను ఇందులో ఒక్కటి కూడా నేను చేసిందేం లేదు. అసలు ఆ ఇంటర్వ్యూకి వెళ్తే అంటే 2 years గ్యాప్ తర్వాత నేను బేసికల్గా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనం ఏదైనా చదువుకోవాలి. నేనేం చదువుకోకుండా గమ్ముగా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ అడిగేవాళ్ళు, ఇదేంటి ఎవరన్నా ఇంటర్వ్యూకి వెళ్తుంటే రెజ్యూమ్ అప్డేట్ చేస్తారు, లేకపోతే ఏదన్నా పాతయన్నీ గుర్తు తెచ్చుకొని చదువుకుంటారు, ఇంటర్వ్యూలో ఎలా బాగా చెప్పాలా అని ఆలోచిస్తారు, నువ్వు వెళ్ళి గమ్ముగా ధ్యానం చేస్తున్నావు ఏంటి, నీకేమన్నా స్క్రూ ఏమన్నా తప్పిందా అని అడిగేవాళ్ళు. అవన్నీ ఆటోమేటిక్గా అని ఏమో తెలియదు, గమ్ముగా ఫస్ట్ అసలు నాకు ఒక ఆలోచన రాగానే మళ్ళీ జాబ్ చేయాలని కామ్గా సెంటర్కి వెళ్ళాను అనమాట. మీరు నమ్మరు, వితిన్ 2 days ఏ కంపెనీ అయితే నన్ను ముందు పిలిచిందో అదే కంపెనీ మళ్ళీ ఇచ్చింది. సో యాక్చువల్గా ఇదంతా జరగడానికి ముందు ఏం జరిగిందంటే, మా బాబుకి అన్నం పెడుతుంటే నాకు సడన్గా గూడూరు పిరమిడ్ గుర్తొచ్చింది. ఆ గూడూరు పిరమిడ్ నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి ఆ రేవతి మేడంని అడుగుతూ ఉండేదాన్ని, మేడం పిరమిడ్ స్టార్ట్ చేస్తే నేను ఫండ్స్ ఇవ్వాలి, మేడం పిరమిడ్ స్టార్ట్ చేస్తే నేను ఫండ్స్ ఇవ్వాలి, నేను కొంచెం పక్కన పెట్టాను పిరమిడ్కి అని.
ఆ మేడం ఏం చెప్పేవాళ్ళంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా, స్టార్ట్ అయినప్పుడు నిన్ను అడుగుతాను, నీకు గుర్తు చేస్తాను అన్నారు. సో ఈ లోపల నేను ఏం చేశాను, ఇంకెక్కడైనా యాక్టివిటీస్ ఉంటే నాకు నచ్చినట్లు నేను డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని. సో కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళు పిరమిడ్ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. సో వెంటనే అరే ఇప్పుడు జాబ్ ఉంటే బాగుండేదే అని నాకు అనిపించింది. నా మైండ్లో ఆ ఆలోచన రాగానే మా వాడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. సో మా వాడు వెళ్ళిపో అనగానే నేను బ్యాగ్ తీసుకున్నాను, రెజ్యూమ్ అప్డేట్ చేశాను, వెంటనే జాబ్ వచ్చేసింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మెడిటేషన్లో మనం ఒకటి జస్ట్ అనుకుంటే చాలు, అది ఎలా జరుగుతుంది, ఎలా వస్తాయి. ఇంతకుముందు ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ ఉండే అనమాట. అంటే అన్నిటికీ ఒక A+B=CA అవ్వాలి, ఇంకా వేరేది అవ్వడానికే లేదనేదాన్ని. ఇప్పుడు A+B= ఏమైనా అవ్వచ్చు, ఎలా అయినా రావచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఏదైనా చేయొచ్చు. సో నేను జస్ట్ ఇవ్వాలి అని అనుకోగానే ఆటోమేటిక్గా ఫ్లో నా దగ్గరికి వచ్చింది ఫస్ట్. సో నా దగ్గరికి ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో ఆ తర్వాత ఫస్ట్ నేను చేసింది ఏంటంటే వెళ్ళి అక్కడ ఇచ్చేసాను అనమాట. ఈ జాబ్ చాలా రోజుల తర్వాత జాయిన్ అయ్యాను కదా, నాకు ఏం గుర్తులేదు, అసలు ఏం చేస్తున్నానో ఏం చేయట్లేదో ఏం గుర్తులేదు. ఒక 1 month చాలా కష్టపడ్డాను. ఆ 1 month కూడా నేను ఏమనుకునేదానంటే, అబ్బాయి 1 month అయిపోతే చాలు, నేను అనుకున్నవి నేను ఇచ్చేసి నేను వాళ్ళ తర్వాత ఏం చేసినా ఐ డోంట్ కేర్, అయిపోయింది కదా నా పని అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. అలా 5 years చేశాను ఆ కంపెనీలో. ఇక్కడ అందులో కూడా నాదేమీ లేదు, అసలు ఐఎమ్ జీరో అనమాట. జస్ట్ నేను మాట అయితే మాట్లాడగలను, అది కూడా క్వశ్చన్ బాగా చేయగలను, ఏం చెప్పినా క్వశ్చన్ చేయడమే నా ఆచారం అనమాట. సో అలాంటిది వాళ్ళే ఒక 1 month అవ్వగానే, నేను ఎప్పుడైతే పిరమిడ్కి మనీ ఇవ్వగానే నాకు అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నువ్వు భలే చేస్తున్నావు పని అనేవాళ్ళు. ఇదేంటి నిన్నటిదాకా అసలు నేను ఏం చేయట్లేదు అనేవాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నాను అంటున్నారని. అట్లా ప్రతిదీ మిరాక్యులస్గా జరిగేది. తర్వాత కడతాల్ పిరమిడ్ రీకన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని, ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, జాబ్ లేదు, నాకు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా లేదు. సో కడతాల్ రీకన్స్ట్రక్షన్ జరిగింది అంటే, సో ఇంకా కొంతమందిని దానిలో ఇన్వాల్వ్ చేయడానికే అది రీకన్స్ట్రక్షన్ జరిగింది. సో అందులో మన పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అనుకున్నా. మా సొంత ఇల్లు కడితే ఎంత హ్యాపీగా, అబ్బా ఇది ఇక్కడ పెడదాం, అది అక్కడ పెడదాం, ఇది ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం అన్నట్లు కడతాల్ రీకన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రతి రూపాయి అంత సంతోషంగా ఇచ్చాను. అంటే ఒక 1 rupee ఖర్చు పెట్టాలంటే 1 రూపీయా అన్న, ఎంతైనా ఉండనియండి నా దగ్గర, కానీ 1 rupee ఖర్చు పెట్టాలంటే చాలాసేపు ఆలోచిస్తానన్నమాట. నేను సంతోషంగా ఖర్చు పెట్టేదైనా ఇచ్చేదైనా అది ఓన్లీ పిరమిడ్ యాక్టివిటీస్కి, పిరమిడ్స్కి, పిఎంసికి, వీటికి ఇచ్చే క్షణం అది నేను కంప్లీట్గా ఆస్వాదిస్తానన్నమాట. అంటే మనీని మనం ఒక పర్పస్ఫుల్గా ఖర్చు పెడితే అది ఇచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది అని ఇక్కడ అనిపిస్తుంది అనమాట. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఎంత ఉన్నా పర్వాలా, కానీ ఇవ్వాలి అన్న ఆలోచన చాలా ఇంపార్టెంట్. నా దగ్గర లేదు, లేకపోతే మన ప్రిమిసిస్ ఇంతవరకే, మనం ఇంతవరకే చేయగలం, జస్ట్ మన థాట్స్లో మాత్రం అలా ఉండకూడదు. ఎందుకంటే నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, నాకెవ్వరు ఇవ్వు అనగానే ఇచ్చేవాళ్ళు నా పక్కన లేరు, జస్ట్ నా ఆలోచన నాకు ఇవ్వాలి అని అనిపించింది. పత్రి సార్ గురించి చెప్పాలంటే, అసలు పత్రి సార్ చాలా రోజుల ముందు నుంచి నాకు తెలుసు. అంటే మా పిన్ని ప్రతిసారి పత్రి సార్ వచ్చారు అంటే, మనం ఎవరన్నా దేవుడు ఊరేగింపుకి వస్తుంటే అందరినీ పిలుస్తాం కదా, మీరు రండి వాళ్ళ మా ఇంట్లో పూజ జరుగుతుంది, అలా ప్రతిసారి పిలిచేదనమాట. ఎందుకు పిన్ని అలా పిలుస్తావు, ఆయనేమో ఆయన్ని టచ్ చేయొద్దంటారు, ఆయన ఏం చేయొద్దంటారు, నేను కాదు దేవుడు మీ లోపలే ఉన్నారంటారు, మరి మీరే ఆయన మాటల్ని మీరు ఫాలో అవ్వరేంటి అని అడిగేదాన్ని. కానీ వన్స్ పత్రి సార్ ఎనర్జీ చూశాక, నేను ఒకసారి పత్రి సార్ని మీట్ అవుదామని అనుకోగానే వెంటనే పక్క రోజు నాకు తెలిసింది, పక్క రోజు కాదు నెక్స్ట్ మినిట్ తెలిసింది, పత్రి సార్ రేపు హైదరాబాద్ వస్తున్నారు, కలవాలంటే కలవచ్చు అని. సో అలాంటి ఇన్సిడెంట్స్, అలాంటి ఎనర్జీ, అలాంటి సిస్టంలో మనం ఉన్నామంటే వీఆర్ సో లక్కీ. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పిఎంసి అనేది పత్రి సార్ మనతో లేకపోయినా సరే మనతో ఉన్నట్లు కల్పించేది పిఎంసి అనమాట. సో ఈ పిఎంసికి మనం పత్రి సార్కి ఏదైతే గ్రాటిట్యూడ్తో మనం ఇవ్వాలి అనుకుంటున్నామో అవన్నీ ఖచ్చితంగా పిఎంసి ద్వారానే జరుగుతాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ పిఎంసిని తీసుకోండి.
సో పిఎంసి మీకు దగ్గర 100 రూపీస్ ఉన్నా సరే ప్రస్తుతం ఫస్ట్ పిఎంసి మన టార్గెట్ అవ్వాలి. సో దీని ద్వారా పత్రి సార్ చేయాలనుకున్న చాలా ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా జరుగుతాయి, చాలా ఈజీగా జరుగుతాయి. సో పిఎంసిని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి, అంబాసిడర్గా ఉండాలి అంటే ఫస్ట్ నేనేం ఆలోచించానంటే అసలు ఎన్ని రోజులు జాబ్ చేస్తానో. మనకి ఫస్ట్ ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించేదాన్ని. ఒకవేళ జాబ్ చేయకపోతే నేను ఎలా తెచ్చివ్వాలి ఆ మనీ, అలా అంటే ఇంట్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మనంత కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇంట్లో ఉండకపోవచ్చు. సో అలా అన్నీ ఆలోచించాక లాస్ట్ మినిట్లో ఏదైతే అదేంది చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. కానీ పిఎంసి అంబాసిడర్గా ఉండి ఎప్పుడైనా సరే నా ఎవ్రీ బర్త్డేకి నేను పిఎంసికి ఇవ్వాలి అనుకుంటా. అంటే యాక్చువల్గా ఇంతకుముందు జ్యువెలరీ షాపింగ్ అంటే చాలా ఇష్టం, కానీ జ్యువెలరీ కాదు, ఇప్పుడు వేరే వేరే ఎనర్జీస్ చాలా కనెక్ట్ అవుతాయి కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్ ఇష్టమైనది ఏదైనా సరే మీరు పిఎంసికి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మీకు రావాల్సిన ఆలోచన నేను ఇవ్వాలి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీ దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా ఇన్ఫ్లోలో జరిగిపోతుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రతి కంపెనీలో నేను మారాలి అనుకున్నప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళే తీసేసి నువ్వు ఇంకెళ్ళమ్మా ఇక్కడ చాలు చేసిందని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారో అర్థమయ్యేది కాదు. వెంటనే 1 వీక్లో మళ్ళీ కొత్త జాబ్ వచ్చేసేది. సో ప్రాసెస్ ఎక్కడ ఆగేది కాదు. సో నేను ఇన్ని రోజుల నుంచి ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఇది నా ద్వారా జరగబడుతుంది అంతే, ఇది నేను చేసింది ఏం కాదు. సో ఈ ప్రాసెస్లో నాకు చాలామంది మాస్టర్స్ హెల్ప్ చేశారు. బాలకృష్ణ సారు, వాణి మేడము, రేవతి మేడము, మా పిన్ని, ఇలా చాలామంది హెల్ప్ చేశారనమాట. అండ్ మా మమ్మీ, వాళ్ళు ఏం చెప్తే అది విను, క్వశ్చన్ చేయకు అని చెప్పి నన్ను చాలాసార్లు గైడ్ చేసేవాళ్ళు. సో ఇలా ఆ లాజికల్ మైండ్ అంతా కాసేపు పక్కన పెట్టి నేను చేయగలిగిన పనులన్నీ చేయగలిగానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పత్రి సార్. థ్యాంక్ యూ.